వెయిటింగ్ అనేది సిద్ధపడినట్టు కాదు. వెయిటింగ్ ఈజ్ ద నాట్ సేమ్ యాజ్ బీయింగ్ రెడీ అని ఒక మాట ఉంది. నేను ఎదురు చూస్తున్నాను అనడంలో సిద్ధపడి ఉన్నాను అన్నదానికి సమానం కాదు. సిద్ధపడి ఉన్నాను అనేది అక్కడ భావన కాదు. చాలామంది ఈ రోజుల్లో మనం గమనిస్తా ఉన్నాం, చూస్తున్నాం. క్రైస్తవ్యాన్ని ఏమాత్రం కూడా ప్రభు విషయమైనటువంటి సిద్ధపాటు వారికి ఆలోచన లేదు. వారి ఇష్టానికి వారు జీవిస్తున్నారు. కానీ మేము క్రైస్తవులం, మేము విశ్వాసులం, మేము సంఘానికి పోతున్నాం, ప్రభు రాకడ కొరకు మేము ఎదురు చూస్తున్నాం అంటున్నారు. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అందుట్లో సిద్ధపాటు లేదుగా, సిద్ధపాటు కనపడట్లేదు. కానీ ప్రభు ఇక్కడ మనల్ని సిద్ధపడమంటున్నాడు. మనం మత్తయి సువార్త 25వ అధ్యాయంలోని మొదటి 13 వచనాలు చూసినప్పుడు ఇక్కడ 10 మంది కన్యకల గురించినటువంటి ఉపమానాన్ని ప్రభు యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలని మనం జాగ్రత్తగా శ్రద్ధగా గమనించినట్లయితే, ధ్యానించినట్లయితే ఇక్కడ ప్రభు యొక్క ఒక హెచ్చరిక ఉన్నది. మన ఆత్మలను, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచుకోమని ప్రభు ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు. ఇక్కడ 13వ వచనంలో ప్రభు అంటున్నాడు, ఆ దినమైన గడియను మీరెరుగరు గనుక కనిపెట్టుకుని ఉండుడి. ఏదైనది ప్రభు యొక్క రాకడా దినం, రెండవ రాకడా దినం, ఆయన మధ్యాకాశానికి వచ్చే రోజు మనకు తెలియదు. కాబట్టి మనం మనల్ని, అంతరంగాన్ని, బాహ్య జీవితాన్ని సిద్ధపరచుకుంటూ అనుదినం కూడా జీవించాలని ప్రభు ఎంతో స్పష్టంగా ఇక్కడ చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ రోజుల్లో మనం స్పష్టంగా గ్రహించాల్సింది ఇది ఈ భూలోకం కొరకు మనం జీవించే దినాలు కాదు. ఈ భూలోక సంపదల విషయమై, దీవెనల విషయమై, సుఖభోగాల విషయమై ఆలోచన కలిగి, చింతన కలిగి ప్రభు యొద్ద నుంచి ఇంకేదైనా ప్రార్థించి భారంగా వాగ్దానాలు పెట్టుకుని మేము పొందుకోవాలి, ఆస్వాదించాలి, అనుభవిస్తూ ఇక్కడ ప్రాణాన్ని, ఈ దేహాన్ని సంతృప్తిపరుచుకుంటూ ఇక్కడ జీవించి మేము మరణించాలి అని కనిపెట్టుకునే రోజులు కావు. ఇవి ప్రభు యొక్క రాకడ దినాలు. ఎంతో స్పష్టంగా లేఖనాల్లో రాయబడినవన్నీ మన కళ్ళకు కట్టినట్లుగా జరుగుతున్నటువంటి దినాలు కాదా? 2000 సంవత్సరాల క్రితం అపోస్తలైన వాళ్ళు ఇది చివరి గడి అని ఎంతో స్పష్టంగా చెప్పారు కదా. ప్రభు రాకడ ఆసన్నంగా ఉందని చెప్పారు కదా. మరి 2000 సంవత్సరాలు గతించిన తర్వాత కూడా అది చివరి గడియగానే, చివరి గంటగానే ఎలా ఉంది? అది చివరి లాస్ట్ సెకండ్ గా ఉంది. కాబట్టి నానో సెకండ్స్ లో మనం ఇక్కడ ఉన్నాము. ప్రభు ఏ సమయంలోనైనా సరే తన యొక్క బోరను, ఆ ప్రధాన దూత శబ్దమును మనకు వినిపించవచ్చు. మధ్యాకాశానికి వచ్చి వెంటనే మనం మార్పు చెంది ఆయనను మధ్యాకాశంలో కలుసుకోబోతున్నాం. మనం సిద్ధంగా ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభు ఆయన అంటున్నాడు, ఐఎమ్ కమింగ్ సూన్, ఐఎమ్ కమింగ్ సూన్ అని చెప్పేసి ప్రభు సెలవిస్తా ఉన్నాడు. ఆ గడియను మీకు తెలియదు కనుక మీరు కనిపెట్టుకుని ఉండండి. మీరు అనుదినం అలాగున జీవించండి, భక్తి కలిగి మీరు జీవించండి, ప్రభువుని అధికంగా ప్రేమిస్తూ మీరు జీవించండి. మీ యొక్క వ్యక్తిగతమైన జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటూ మీరు జీవించండి. మీ యొక్క అనుదిన జీవితంలో మీ యొక్క అంతరాత్మను యేసు ప్రభు యొక్క రక్తంలో కడుక్కుంటూ, మనస్సాక్షిని శుద్ధి చేసుకుంటూ, హృదయమును నిర్మలమైందిగా, యథార్థమైందిగా మీరు పరిశీలన చేసుకుంటూ, ప్రతి పాపమును, తెలిసి చేసిన పాపము, తెలియక చేసిన పాపమునైనా సరే ప్రభు యొక్క వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ దేవుని యొక్క వివేచనతో అవన్నిటిని కూడా మనం ప్రార్థించి పశ్చాత్తాపం ద్వారా క్షమించబడుతూ, పరిశుద్ధపరచబడుతూ, అలాగా యేసు ప్రభు పోలిక స్వరూపంలోనికి మనం మార్చబడుతూ పరిశుద్ధపరచబడిన వారమై మనము మహిమ పొందుతూ, మహిమపరచబడుతూ మనం ప్రభుని కలుసుకునే దానికి, ఎదుర్కొనే దానికి మనం కనిపెట్టుకుని ఉండాలా. ఇలాగూ సిద్ధపడుతూ ఇక్కడ మత్తయి సువార్త 20వ అధ్యాయంలో కూడా 25వ అధ్యాయంలో ఈ 13 వచనాలు యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన మనకి ఇలా పిలుపునిస్తున్నాడు. దిస్ ఈజ్ ఏ కాల్ టు స్పిరిచువల్ రెడీనెస్. ఇది యొక్క మన యొక్క ఆత్మీయ సిద్ధపాటు కొరకైనటువంటి ఇది ఆత్మీయ పిలుపు అయినది. దిస్ పారబుల్ ఆఫ్ 10 virgins, ఈ 10 మంది కన్యకల గురించినటువంటి ఈ యొక్క ఉపమానం అనేది ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు, సేయింగ్ దట్ వెరీ స్ట్రాంగ్లీ, కీప్ యువర్ ల్యాంప్ బర్నింగ్. నీ యొక్క ఆత్మీయ దీపము
నీ యొక్క ఆత్మీయ స్థితి నిత్యము మండిచుండవలెను, అది ప్రకాశిస్తూ ఉండాలని ఎంతో ఆయన తీవ్రమైనటువంటి హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఈ యొక్క వర్తమానం విశ్వాసుల కొరకైనదే, క్రీస్తునందు తిరిగి జన్మించిన వారికే, క్రీస్తు ప్రభు యొక్క పెండ్లి కుమార్తెకే ఈ యొక్క వర్తమానం, ఈ యొక్క హెచ్చరిక, వీటి సిద్ధపాటు. కాబట్టి ఇక్కడ ప్రభు అడుగుతా ఉన్నాడు, ఆర్ యు ప్రిపేర్డ్? నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు ఎదురు చూస్తున్నావని ప్రభు అడగట్లేదు, నీవు సిద్ధంగా ఉన్నావా? ఆర్ యు ప్రిపేర్డ్? ఆర్ యు బీయింగ్ రెడీ? చాలా మంది అనుకుంటా ఉంటారు, వెయిట్ చేస్తున్నాము, వీఆర్ వెయిటింగ్. ఎలాగా వారి యొక్క సిద్ధపాఠాన్ని చెప్తున్నారంటే, వీఆర్ గోయింగ్ టు చర్చ్ రెగ్యులర్లీ, మాకు చర్చ్ అటెండెన్స్ ఉంది, చర్చ్లోకి మేము వెళ్తా ఉన్నాం, కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నాం, అక్కడ ఇవ్వాల్సిన ఇస్తా ఉన్నాం కాబట్టి, అక్కడ చేయాల్సిన కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి, ఆయా పద్ధతుల్లో మేము ఉన్నాం కాబట్టి, ఆ సంఘ కార్యక్రమాల్లోనో ఆ విశ్వాస పద్ధతుల్లోనో మేము సిద్ధంగా ఉన్నాము అని. అది క్రియలు మాత్రమే, అది ఆత్మీయత కాదు, అది హృదయ స్థితి, అది సిద్ధపడినటువంటి స్థితి కాదు. ఇక్కడ వెయిటింగ్ అనేది మనం సిద్ధంగా ఉన్నాము అన్నది కాదు. వెయిటింగ్ ఈజ్ నాట్ ద సేమ్ యాజ్ బీయింగ్ రెడీ. నేను సిద్ధపడుతూ ఉన్నాను అన్నదానికి ఎదురు చూస్తున్నాను అన్నది సమానమే కానే కాదు. ఎదురు చూస్తున్నాం అన్నప్పుడు మనం ప్రభు యొక్క పరిశుద్ధతకు, నీతికి సమానమైనటువంటి జీవితాన్ని అనుదినం జీవిస్తూ అందులో నీతి పరిశుద్ధతలో ఎదగాల. వాక్యాన్ని ఆధారం చేసుకుని పరిశుద్ధాత్మ యొక్క నింపుదల పొందుకుని ఆ అధికారం కింద, పరిశుద్ధాత్మ యొక్క సహవాసంలో అధికారం కింద మనం జీవిస్తున్న వారుగా మన ప్రాణంలో నీతి పరిశుద్ధత కలిగిన వారమై మనం జీవిస్తాలి. ఆ ఆత్మ నింపుదల మనలో అధికమవ్వాలి. క్రీస్తు ప్రభు యొక్క జీవితం, క్రీస్తు ప్రభు యొక్క గుణగణాలు అనుదిన మన జీవితం ద్వారా ఇవి స్పష్టంగా బయటికి బహిర్గతం అవ్వాలి. మన మాట ద్వారా, తలంపు ద్వారా, మన నడవడిక ద్వారా. అలాంటి జీవితం మనం కలిగి ఉన్నామా? అలాంటి జీవితం నీవు కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు సిద్ధపడుతున్న వాడివే. అలాంటి జీవితం కలిగి ఉన్నట్లయితే నువ్వు సిద్ధపడిన దానివే ఖచ్చితంగా. అలాగా వ్యక్తిగతమైనటువంటి పరిశుద్ధత లేకపోతే ప్రభువుని మనం చూడలేం, కలుసుకోలేం. ఆయన స్వరాన్ని మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు వినలేని మందమతులుగా ఉంటాం. ఇక్కడ ప్రభు ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. 10 మంది కన్యకల గురించినటువంటి ఈ ఉపమానం చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ 10 మంది కూడా కన్యకలుగా ప్రభు చేతే పిలువబడుతున్నారు. ఈ 10 మంది కూడా దీపాలు ఉన్నవి. ఈ 10 మంది కూడా ప్రభు కోసమే ఎదురు చూస్తున్నారు. వారు 10 మంది కూడా పెండ్లి విందులోనికి ప్రవేశించే దాని కోసమే ఎదురు చూస్తున్నారు. అర్థమవుతుంది కదా? 10 మంది కన్యకలే. వారు 5 చెడిపోయిన వారు, 5 మంచివారు అని రాయబడలేదు. 10 మంది కన్యకలే అన్నప్పుడు ఈ 10 మంది కూడా ప్రభు యొక్క రక్తంలో కడగబడిన వారు. వారి జీవితాల విషయంలో నీతిమంతులుగా ప్రభు ఎదుట తీర్చబడ్డారు. అంటే వారి యొక్క జీవితంలో లోకంలో నుంచి ప్రత్యేకించబడిన వారే ప్రభు రక్తంలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు. ఇక్కడ లేఖనం కూడా సెలవిచ్చినట్లుగా పౌలు అంటున్నాడు కదా, నేను పవిత్రాలైన కన్యకగా మిమ్మలను క్రీస్తుకు సమర్పించాలని అత్యాసక్తి కలిగి ఉన్నాను అని. అంటే అర్థం ఏంటి? ఇక్కడ లోకంలో నుంచి ప్రత్యేకించబడిన తర్వాత మన ప్రభు రక్తంలో కడగబడిన వారమే నీతిమంతులుగా, పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. సంతోషం. అదే నీతి పరిశుద్ధతలో మనం ఎదగాలి అని, పాపం మీద జయమును, లోకాశల మీద జయమును మనం కలిగి యేసు ప్రభువుకు సమానమైనటువంటి సంపూర్ణత, నీతిలో, భక్తిలో, పరిశుద్ధతలో మనం కలిగి జీవిస్తూ అలాగా ప్రభువుకి మనం వధువుగా, పెండ్లి కుమార్తెగా సమర్పించబడాలి అన్నది ఒక సేవకుని యొక్క గురై ఉన్నది. అది సంఘ పరిచర్యల యొక్క గురై ఉన్నది. అందుకే ఇక్కడ ప్రభు అంటున్నాడు, వారి 10 మంది కూడా కన్యకలే. వారి 10 మంది కూడా దీపములు ఉన్నవి. వారు దివిటీలు పట్టుకున్న వారుగా ఉన్నారు. అంటే ఒక దివిటి అనేది, దీపం అనేది దేవుని ఆత్మకు సూచనగా ఉన్నది. మనలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ నూనెగా పోయబడినటువంటి దేవుని ఆత్మ సాదృశ్యంగా ఉన్నది. నూనెగా పోయబడినటువంటి దేవుని యొక్క ఆత్మకు సాదృశ్యంగా ఉన్నది. అందుకే రోమపత్రిక 8:16లో క్రీస్తు ఆత్మ కలిగి మనం జీవించాలని రాయబడుతూ ఉంది. తర్వాత నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపము, నరుని యొక్క జీవము దేవుడు పెట్టిన దీపమని మనకు పరిశుద్ధ లేఖనం సెలవిస్తూ ఉన్నది.
ఇక్కడ దీపం అంటే అర్థమవుతుంది కదా, దీపం అని అంటే దేవుని యొక్క ఆత్మ వెలిగింపు. మన ఆత్మలో తిరిగి జన్మించబడినటువంటి స్థితే దేవుని యొక్క ఆత్మగా, అది ఆత్మ దీపముగా ఇక్కడ చెప్పబడుతోంది. 10 మంది కన్యకలు ఇక్కడ వెలిగించబడినటువంటి దీపాలు. మనం ఇంకా చూస్తూ ఉంటే ఇక్కడ 10 మంది అని యేసుక్రీస్తు ప్రభు చెప్పడంలో ఆయన మెజారిటీ ఆఫ్ ద పీపుల్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అనేకులు ప్రభు చేత రక్షించబడతా ఉన్నారు, పిలువబడతా ఉన్నారు, లోకంలో నుంచి ప్రత్యేకించబడతా ఉన్నారు, ప్రభు చేత నీతిమంతులుగా తీర్చబడుతున్నారు, సంఘాలలోనికి చేర్చబడుతున్నారు, ఆ వధువుగా పరిశుద్ధంగా నీతిగా సిద్ధపరచబడడం కోసం. అయితే ఇక్కడ 10 మంది అన్నప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ గురించి మాట్లాడాడు. కానీ ఇక్కడ ప్రభు యొక్క సంపూర్ణమైనటువంటి ఆత్మీయ ఈ ప్రభుత్వానికి, హెవెన్లీ గవర్నమెంట్ కి దేవుడు సంపూర్ణతని ఒక 12తో సూచించాడు ఎప్పుడు. అందుకే 12 మంది శిష్యులను యేసుక్రీస్తు ప్రభు తన యొక్క రాజ్యం కోసం, సువార్త కోసం, కట్టడం కోసం శిష్యులుగాను అపోస్తులుగాను పిలుచుకుంటే, దేవుని యొక్క రాజ్యంలో కూడా మనం ముందు చూసినట్లుగా పిలువబడినటువంటి జనాంగంలోంచి 12 మంది గోత్రకర్తల్ని దేవుడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే వాగ్దాన దేశానికి వేగుల వారిని పంపడానికి కూడా 12 మందిని ఎంచుకోవడం జరిగింది. ఇలాగా 12 అనేది దేవుని యొక్క ఒక సంపూర్ణతకు, తర్వాత హెవెన్లీ గవర్నమెంట్ కు విషయమైనటువంటి సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క కార్యానికి, దేవుని యొక్క హస్తం పనిచేసే ఒక బలమైనటువంటి కార్యానికి కూడా 12 అనేది సూచనగా ఉంది. 10 అనేది ఒక డివైన్ ఆర్డర్ గా కూడా ఉందన్నమాట. అందుకోసమే అధిక సంఖ్యకులు ప్రభు చేత తాకబడుతున్నారు, ప్రభు యొక్క ఆత్మ చేత తిరిగి జన్మింపజేయబడుతున్నారు, ఆత్మలో తిరిగి జన్మించేవారుగా ఉన్నారు. 24వ అధ్యాయం మత్తయి సువార్తలోకి వెళితే అక్కడ లేఖనం చెబుతా ఉంది, 2 పురుషులు 2 స్త్రీలు అంటూ ఇద్దరిద్దరి గురించి మాట్లాడుతూ ఉన్నారు. వారు ఏంటనంటే ప్రభు యొక్క రాకడ సమయం వరకు కూడా జీవించాల్సిన జీవితాన్ని ఇంకా ప్రభువుని ప్రేమిస్తూ ఈ లోకంలోనికి, దాని ఆశల్లోనికి దిగజారిపోకుండా, సాతాను యొక్క సులువుగా చిక్కులు పెట్టి పాపంలోనికి పడిపోకుండా యేసు ప్రభువుని అధికంగా కోరుకుని ప్రేమించి ఆయా పరిస్థితుల్లో జీవించి ఉన్నవారి గురించి మాట్లాడుతుంటే, ఈ యొక్క 10 మంది కన్యకల ఉపమానంలో మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే, అధిక సంఖ్యలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడకు, మధ్యాకాశానికి ఆయన వచ్చే లోపులోనే వారు చనిపోయిన వారుగా ఉన్నారు. కొంతమంది రోగగ్రస్తులై చనిపోతున్నారు, కొంతమంది ఆత్మీయంగా మరణించి చనిపోయిన వారుగా ఉన్నారు. ఇక్కడ ఎంతో స్పష్టంగా ఆ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు 10 మంది కన్యకలే, వారు దీపములు పట్టుకొని ఉన్నారు, వారు పెండ్లి కుమారుని రాకడ కొరకై ఎదురు చూస్తా ఉన్నారు, ఆ పెండ్లి విందులోనికి ప్రవేశం కొరకై సిద్ధపాటు కలిగిన వారుగా ఉన్నారు. అయితే అందులో 5 వివేకులు, 5 అవివేకులు, 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేని వారుగా ఉన్నారు, 5 జ్ఞానవంతులుగా ఉన్నారు, 5 అజ్ఞానులుగాను, మూఢులుగాను ఉన్నారని ఎంతో స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. ఈ యొక్క అవివేకులు ఎవరనంటే అనుదిన జీవితంలో ప్రభు అయిన దేవునికి, యేసుక్రీస్తుకి అధికంగా ప్రాధాన్యత ఇవ్వకోకుండా, అధికంగా ప్రేమించకుండా, ఆయన్ని కొరకైనా ప్రతిష్ఠించుకున్న జీవితాన్ని మాటల ద్వారా గాని, అనుదిన జీవితం ద్వారా గాని జీవించకపోవడాన్ని బట్టి వారు అవివేకులయ్యారు. ఈ లోకాన్ని అధికంగా కోరుకుంటూ, ఈ లోకాన్ని ప్రేమిస్తూ, ఈ లోకం చేత తాము నింపుకుంటూ, తమ యొక్క ప్రాణాలని సంతోషింపజేసుకుంటూ సుఖజీవనానికి అలవాటు పడిపోయి ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని, భోగాన్ని అనుభవిస్తూ సంఘాల్లో సభ్యులుగా ఉండొచ్చు, పెద్దలుగా ఉండొచ్చు, పేరు సంపాదించుకోవచ్చు, బిరుదులు సంపాదించుకోవచ్చు, వారికి కలిగింది డబ్బు రూపంలోనో ఇంకా ఏదైనా రూపంలోనో సంఘానికి పరిచయలకు ఇస్తూ ఉండొచ్చు. కానీ వ్యక్తిగతమైన జీవితం ప్రభు కొరకు ప్రతిష్ఠించుకోలే. వారి ప్రాణాలని దేవుని యొక్క ఆత్మతో, జీవంతో నింపుకోవట్లేదు. వారి ఆత్మలు వెలిగించబడ్డారు అంతే, కానీ ప్రతిష్ఠించుకోలేదు, ప్రభువునే ప్రేమించట్లేదు, అనుదినం దేవుని వాక్యం ధ్యానించరు, ధ్యానించిన వాక్యంతో జీవించరు. ప్రభు కొరకు పవిత్రంగా ప్రత్యేకించబడినటువంటి జీవితాలు వారికి లేకపోవటాన్ని బట్టి, సిద్ధపాటు అనేది వారిలో లేదు కాబట్టి, ప్రతిష్ఠించుకుని పవిత్రంగా నీతిగా జీవించు, నేను పరలోక రాజ్యాన్ని ఆరోహించాలి, ప్రభుతో కూడా సదాకాలం ఉండాలని ఒక త్యాగంతో వెల చెల్లించినటువంటి జీవితాన్ని,
ఈ లోకాన్ని ద్వేషించడం ద్వారా, పాపాన్ని ద్వేషించడం ద్వారా, దుష్టత్వాన్ని, అవినీతిని, దుర్మార్గతను ద్వేషించడం ద్వారా, పాపాన్ని మీద వెదిరాడి పోరాడడం ద్వారా, సాతాను యొక్క ప్రతి సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని వెదిరించడం ద్వారా వీరు జీవించడం లేదు. వారి ఇష్టానికి లోకంలో పడి లోకాన్ని హృదయంలోకి తెచ్చుకొని భయంకరంగా పాపంలో జీవిస్తున్నారు. కాబట్టి వారు అవివేకులు. కానీ ఒకప్పుడు ఆత్మలు వెలిగించబడిన వారు కన్యకలే. కానీ అంతరంగ జీవితంలో పాపం మీద విజయము లేదు. రహస్య జీవితంలో పాపంలో ఉన్నారు వారు. రహస్య జీవితంలో దేవుని ఎదుట పాపులుగా వారు ఉన్నారు. అందుకే అవివేకులు, బుద్ధిహీనులు, అజ్ఞానులు అని దేవుని చేత వారు ఎంచబడుతున్నారు. ఈ విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. తర్వాత ఏలయనగా అవివేకులు తమ దివిటీలు పట్టుకున్నప్పుడు తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. అయితే వివేకులు తమ దీపంతో కూడా తమ పాత్రలో నూనె తీసుకొని పోయిరి. 3వ వచనంలో మనం చూసినట్లయితే ఇది స్పిరిచువల్ నెగ్లిజెన్స్. ఎంత వాళ్ళు ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యం కలిగి ఉన్నారు. ఇక్కడ నూనె తీసుకుని పోకపోవటం అన్నది దేన్ని సూచిస్తుందనంటే ఒక పాత్రలో నూనె నింపుకుని లేకపోవటం. దేవుని లేఖనం ఎంతో స్పష్టంగా చెప్తా ఉంది. దేవుడు మనల్ని తన యొక్క పాత్రలుగా ఉండడానికి మనల్ని సిద్ధం చేసుకున్నాడు. మన యొక్క ప్రాణాన్ని ఒక పాత్రగా దేవుడు పిలుస్తా ఉన్నాడు. అందుకోసమే అపోస్తలుడైన పౌలు కూడా రోమపత్రిక 9వ అధ్యాయంలో దేవుడు తన యొక్క రాజ్యం కొరకై కరుణా పాత్రలుగా, రక్షణ కొరకై మనల్ని సిద్ధం చేసుకున్నాడు అనంట. కొంతమంది నరకం కొరకై ఉగ్రతా పాత్రలుగా సిద్ధపడి ఉన్నారంట. అలాగా దేవుని యొక్క మహిమైశ్వర్యం మనలో నింపబడినట్లుగా మనం ఆ పాత్రలుగా ఉన్నామని కూడా అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. ఈ పాత్ర అంటే ఏంటంటే మనలో ఉన్నటువంటి సోల్, మనలో ఉన్నటువంటి ప్రాణం. మనిషి 3 భాగాలని దేవుని లేఖనం చెప్తా ఉన్నది. మనం తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే మనిషి ఆత్మగాను, ప్రాణముగాను, దేహముగాను ఉన్నాడు. మనిషి 3 భాగాలు. అయితే ఆత్మ ప్రభు చేత, ఆయన ఆత్మ చేత వెలిగించబడుతుంది. వెలిగించబడినటువంటి ఈ యొక్క ఆత్మ పరిశుద్ధాత్మతో నింపబడుతూ ప్రభు యొక్క జీవంతో నింపబడుతూ, ఈ యొక్క జీవం అనేది ఆత్మకు బలాన్ని, శక్తిని ఇస్తుండగా ఆత్మలో మనం ఎదగాల. ఈ జీవం ఇంకనూ మన ప్రాణంలోనికి విస్తరించాలి. మన ప్రాణంలో ఏముంటుంది? మన యొక్క వ్యక్తిత్వం ఉంటుంది. మన ప్రాణంలో ఏముంటుందనంటే మన యొక్క స్వీచిత్వం ఉంటుంది, మన యొక్క మనస్సు ఉంటుంది. అంటే మన మనసు అంతా కూడా ప్రభు యొక్క జీవంతో నింపబడాలి. మన వ్యక్తిత్వం అంతా కూడా ప్రభు యొక్క జీవంతోనూ ఆత్మతోనూ నింపబడాలి. అది దైవికమైన ఆలోచనల చేత, దైవికమైనటువంటి మనసు చేత, దేవునికి ఇష్టమైనది మనం చేసేటట్టుగా, పాపము లేకోకుండా, దుష్టత్వం లేకుండా, అవినీతి లేకుండా, దేవుని యొక్క వాక్యం చేతను, దేవుని పరిశుద్ధాత్మ చేతను మనం బోధించబడుతూ జీవించే జీవితం, అది ప్రభు జీవం వలన మనలో అధికమవుతుంది. కాబట్టి మన ప్రాణం అంతా కూడా విస్తరించాలి, ఆ జీవం నిండాల. అప్పుడే దేవునికి ఇష్టమైనది మనం చేయగలుగుతూ ఉంటాం. ఆ పరలోక ప్రభుత్వంలో, ఆ పరలోక ఆదేశాల మేరకు యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగం చేశాడు కదా. అంటే ఒక వ్యక్తి పరలోక రాజ్యంలోనికి వచ్చినప్పుడు, అంటే దేవుని సంఘంలోనికి వచ్చినప్పుడు, దేవుని యొక్క రాజ్యంలో ఆ వ్యక్తి హక్కుదారుడు, పౌరుడైనప్పుడు ఆ రాజ్యాంగం అంటే మత్తయి సువార్త 5 నుంచి 7 వరకు ఉన్నటువంటి ఆ 3 అధ్యాయాల్లోని జీవితాన్ని జీవించాలి ఆయన రాజ్యంలో. అంటే అక్కడ మన యొక్క సొంత ప్రాణంతో, మన ఇష్టానికి, మన వ్యక్తిత్వానికి తగ్గట్టుగా మనం జీవించడానికి లేదు. అక్కడ ప్రభువుని బట్టి, ప్రభువే మన వ్యక్తిత్వం అయి ఉండాలా, ప్రభు మనసు మనం కలిగి ఉండాలా, ప్రభు ఆత్మను కలిగి మనం జీవించాలి. ఈ విధంగా దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క పాత్ర ప్రాణమై ఉంటే ఆ పాత్రలో నూనె ఏంటి? ప్రభు యేసు జీవం, దేవుని యొక్క ఆత్మ. అనుదిన జీవితంలో మనం పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల సంపూర్ణంగా మనకు అవసరం. ప్రభు యేసుక్రీస్తు జీవం మనలో నింపబడాలి, పోయబడాలి, నిండించాలి, మనలో విస్తరించాలి. మన భావోద్వేగాలు, మన ఆత్మావేశం అంత ప్రభు చిత్తాన్ని, ఆత్మను అనుసరించేదిగానే
ఉండాలి. మన మాట, మన పరివర్తన, మన యొక్క నడవడిక అంతా కూడా వాక్యాన్ని, పరిశుద్ధాత్మను ఆధారం చేసుకుని యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని ప్రతిబింపజేసేదిగా ఉండాలి. మన ప్రవర్తన అంతటి ద్వారా సంఘంలోనైనా, సమాజంలోనైనా, ఉద్యోగాల్లోనైనా, వ్యాపారంలోనైనా, కుటుంబంలోనైనా, వెలుగులోనైనా, చీకట్లోనైనా అంతరంగ జీవితం ఎగ్జాక్ట్గా యేసు ప్రభు యొక్క జీవితానికి సమరూపమైనదిగా, ఎదుగుతున్నదిగా ఉండాలి. అలాగా మన పాత్ర, మన యొక్క సోల్, మన యొక్క ప్రాణం అంతా కూడా ప్రభు యొక్క జీవంతో నింపబడాలా, ఆ జీవంతోనే నియంత్రించబడుతూ ఉండాలి. అలాగా లేకపోవటం ఏంటంటే ఆ పాత్రలో నూనె లేకపోవటం, అదే సిద్ధపాటు లేని జీవితం. ఈ బుద్ధి లేనటువంటి 5 కన్యకలు కూడా అలానే ఉన్నారు, సిద్ధపాటు లేదు వాళ్ళకి. అంటే వారి యొక్క పాత్రలో దేవుని యొక్క ఆత్మ నింపుదల లేని వారుగా ఉన్నారు, క్రీస్తు ప్రభు యొక్క ఆత్మ నింపుదల లేని వారుగా ఉన్నారు. వారు ఆత్మలో ఎలిగించబడ్డారు అంతే, కానీ సిద్ధపాటు వారికి లేదు. నేడు సంఘ పరిస్థితి ఇదే. చాలా మంది మేము రెండవ రాకడ కొరకు మాట్లాడుతున్నాం, రెండవ రాకడ కొరకు ఆలోచన చేస్తున్నాం, రెండవ రాకడ గురించిన సభలు పెడుతున్నాం, ఇదిగో క్రీస్తు ప్రభు వస్తున్నాడు, ఆయన మేఘారూఢుడై వస్తున్నాడు, ఇంకా ఇలాంటి టైటిల్స్ పెట్టి చేస్తున్నారు తప్ప కార్యక్రమాలే కానీ నిజంగా ఆత్మ నింపుదల కొరకైన జీవితాలు కానీ, అటువంటి ప్రయాస కానీ, అటువంటి వెల కానీ చెల్లించేవారుగా లేదు. ప్రాణాన్ని అయితే లోకం చేత పోషించుకుంటున్నారు, నింపుకుంటున్నారు, కానీ ఆత్మనైతే ప్రభు ఆత్మ చేత కానీ, ఆయన జీవంతో చేత కానీ నింపుకోవట్లేదు. కానీ వివేకులు ఏం చేశారంట, తమతో కూడా తమ పాత్రలో నూనె తీసుకొని పోయిరి. తమతో కూడా నూనె నింపుకున్నారు, తమ ప్రాణంలో నూనెను నింపుకున్నారు. వాళ్ళు వివేకం కలిగిన వారిగా, జ్ఞానం కలిగిన వారు, బుద్ధి కలిగిన వారిగా ఉన్నారు. వారి పాత్ర, ప్రాణం అంతా కూడా ప్రభువుని ప్రేమిస్తుంది, ప్రభువుని అధికంగా కోరుకుంటున్నారు. ఈ లోకాన్ని ద్వేషిస్తున్నారు, పాపాన్ని ద్వేషిస్తున్నారు. సాతాను యొక్క సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని వారు జయించి అధిగమిస్తూ ఉన్నారు. ఎక్కడ అపవిత్రత, ఎక్కడ పాపం అనేది వారి జీవితంలోనికి రానివ్వట్లేదు. నిత్యం పశ్చాత్తాపం ద్వారా, మారు మనసు ద్వారా ఇంకా క్రీస్తు ప్రభు యొక్క జీవంతో నింపుకుంటూ ఆత్మ యొక్క నింపుదల కలిగి అభిషేకంతో జీవిస్తున్నారు. పవిత్రులుగా ఉండడానికి అంతరంగంలో వారు అటువంటి డివోషనల్ లైఫ్ని ప్రార్థన ద్వారా, ప్రత్యేకంగా లోకానికి వేరే, పాపానికి వేరే జీవించడం ద్వారా వారు పవిత్రమైన కన్యకలుగా, వారు వారి పాత్రలో నూనెను కలిగిన వారిగా, సిద్ధపాటు కలిగిన వారిగా ఉన్నారు. అందుకే లేఖనం చెప్తుంది, క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు దేవుని వాడు సంబంధి కానే కాదు. చాలా మంది ఆత్మలో వెలిగించబడ్డారు, తిరిగి జన్మించారు, విశ్వాసులే, కానీ దేవునికి చెందిన వారుగా జీవించట్లేదు. అలాగని మనం జీవిస్తేనే 1000 ఏండ్ల రాజ్య పరిపాలన, యుగ రాజ్య పరిపాలన ఉంటాం, గొర్రెపిల్ల వివాహోత్సవాలు ఉంటాం, పెండ్లి కుమారుని యొక్క విందులోనికి ప్రవేశిస్తాం. లేదంటే దాన్ని మనం కోల్పోతాం. ఎందుకంటే రోమా 8:16 దేవుని యొక్క ఆత్మే సాక్ష్యం ఇస్తా ఉన్నాడు, మనం దేవుని బిడ్డలమని. మరి ఆత్మ నింపుదల అనేది మనలో కంటిన్యూషన్గా లేకపోతే, ఆత్మ నింపుదల అనేది ప్రతిరోజు మనం కోరుకోకపోతే మనం ఎలాగ జీవిస్తాం? నిన్నటి అభిషేకం ఈ రోజు జీవించడానికి మనకు సరిపోదు కదా. ఏ రోజు అభిషేకం అదే రోజు అని ప్రభు యొక్క లేఖనం సెలవిస్తూ, అనుదినం కూడా మన ఆత్మ పూర్ణమై ఉండాలని ఎఫెసీ 5:18 దేవుడు ఆజ్ఞాపించాడుగా. కాబట్టి ద డేంజర్ సిన్ ఆఫ్ దిస్ స్పిరిచువల్ నెగ్లిజెన్స్ అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి, హెచ్చరించబడాలి. అదెంతో ప్రమాదకరమైంది. ఆత్మీయంగా మనం నిర్లక్ష్యంగా జీవిస్తూ ఆ పాపంలోని మనం కొనసాగటం. కాబట్టి ఈనాడైనా పశ్చాత్తాపడాలి, ప్రభువా నన్ను క్షమించు, నా అపవిత్రత తీసివే, నన్ను పవిత్రురాలుగా చేయి, పవిత్రుడిగా చేయి. ఈ లోకాన్ని నేను ప్రేమించదలుచుకోలేదు, నిన్నే కోరుకుంటున్నాను, ప్రేమిస్తున్నాను. ప్రభువా నా ప్రాణం అంతటిని నీ జీవంతో నింపయా, నా చిత్తం కాదు నీ చిత్తమే. నన్ను నేను సిలువకి అప్పగించుకుంటున్నాను, నేను సిలువ మోయడానికి ఇష్టపడుతున్నాను, నన్ను నేను ఉపేక్షించుకుంటున్నాను, నీ చిత్తంనే చేయడానికి ఇష్టపడుతున్నాను. నీ యొక్క వాక్యాన్ని జరిగించడానికి పరిశుద్ధాత్మ యొక్క నింపుదల కలిగి నేను విధేయుడిని, లోబడి అధికారం కింద జీవించేందుకు నన్ను నేను అప్పగించుకుంటున్నాను. నా ప్రాణం అంతటితో నిన్ను ప్రేమించడానికి ఇష్టపడుతున్నాను.
నన్ను నేను నీకు ప్రతిష్ఠించుకుంటున్నాను, పరిశుద్ధంగా అనుదినం నా నడవడికలో జీవించేందుకు, నడుచుకునేందుకు మనం ఈ దినం ప్రార్థన చేయాలి. ఇక్కడ మనం గమనిస్తున్నాం 5వ వచనంలో, పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా. పెండ్లి కుమారుడు ఏం చేశారు? ఆలస్యము చేశాడు. ఇక్కడ ఆలస్యము అనేది ఎలా ఉందనంటే మన యొక్క విశ్వాసాన్ని, మన యొక్క సహనమును పరీక్షించేదిగా ఉన్నది. మనం ఇంకా ప్రభువునే ప్రేమిస్తున్నామా? మన రహస్య జీవితంలో నీతి పరిశుద్ధత కలిగి జీవించేందుకు, నడుచుకునేందుకు ప్రభు ఆలస్యం చేసిన ఇంకా ప్రేమిస్తూ ప్రభువుని మనం సిద్ధపడుతూ ప్రభు కోసమే ఎదురు చూస్తున్నామా? కనిపెట్టుకునే ఉంటున్నామా? పాపాన్ని అంతకంతకు మరలా అధికంగా ద్వేషిస్తున్నామా? నీతి పరిశుద్ధతనే మనలో ఎక్కువగా పెంపొందించుకుంటున్నామా అన్నది ఈ యొక్క ప్రభు ఆలస్యం చేయడంలో మన యొక్క వ్యక్తిగత విధేయతకు, పర్సనల్ హోలీనెస్ కి, పర్సనల్ డివోషన్ కి ఒక గొప్ప పరీక్ష. చాలా మంది విశ్వాసులు ఇక్కడే ఓడిపోతున్నారు. ఈనాడు దేవుని యొక్క సంఘం ఇక్కడ ఓడిపోయింది. ప్రభు ఆలస్యం చేస్తున్నారని ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారు. లోకానికి ఇష్టానుసారంగా అప్పగించుకుంటున్నారు, పాపానికి ఇష్టానుసారంగా అప్పగించుకుంటున్నారు. సంఘాలని కార్యక్రమాలతో నిండిపోయినాయి, భజనలతో నిండిపోయినాయి. విపరీతమైనటువంటి లోకం పాపంగా సంఘంలోనికి ప్రవేశించింది, కుటుంబాల్లోనికి ప్రవేశించింది. సోషల్ మీడియాలోని పాపాన్ని తిని తాగుతున్నారు, హృదయాలను నింపుకుంటున్నారు, మనసులను నింపుకున్న ప్రాణమంతా కూడా పాపంతో ఈ సోషల్ మీడియా ద్వారా నింపబడింది కదా. మరి అటువంటి పరిస్థితిలో ఈనాడు సంఘం లేదంటారు. ఒకసారి ఆలోచించండి. అందుకే పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా, పరిశుద్ధత నీతిలో ఎదగాల్సిన వారు లోకాన్ని, పాపాన్ని లోపలికి తెచ్చేసుకుని అవిధేయతతో జీవిస్తున్నారు. కాబట్టి కునికి నిద్రించుచుండిరి. ఏమంటే వీళ్ళు కునికి నిద్రిస్తున్నారు అంటే స్లమ్మర్ అండ్ స్లీపింగ్. కొనకటం అనేది బైబిల్లో రోగగ్రస్తులయ్యారు, పాడైపోయారు, మరణానికి సిద్ధంగా ఉన్నారనే దాని సూచన. అంటే అవిధేయత, అపవిత్రత మనల్ని ఆత్మీయ మరణంలోనికి తీసుకువెళ్తుంది, ప్రభు నుంచి దూరం చేస్తూ ఉంటుంది. అంతేకాదు ప్రభు యొక్క ధన్యకరమైనటువంటి ఆ మహిమైశ్వర్యాన్ని అనుభవించకుండా మనం ఇంకా క్రమశిక్షణలోనికి, ప్రభు యొక్క శిక్షణకి వెళ్ళిపోయేదానికి కారణమవుతుంది. నిద్రించడం అనేది భౌతికమైన మరణానికి సూచనగా ఉంది, రెండు ఆత్మీయ మరణానికి కూడా సూచనగా ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఈ రోజులో ప్రభు యొక్క ఆత్మను కోల్పోయి పాపంలోనికి ఇంకా దిగజారిపోయి ఇంకా అదే స్థితిలో నివసించి చివరికి దేవుడు లేని వారుగా చనిపోవచ్చు. అది ఎంత భయంకరమైనటువంటి విధానం చూడండి, పరిస్థితి చూడండి. అందుకే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా మనలను హెచ్చరిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యం ఎంతో మనల్ని హెచ్చరిస్తూ ఉంది. అయితే అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు. పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తున్నాడు? అర్ధరాత్రి వేళ, అనుకొనని సమయము. అది ఒక క్రైసిస్ మూమెంట్, అది శ్రమల కాలము, మహాశ్రమల కాలము. క్రైస్తవ్యం సంఘము ఎన్నో శ్రమలను ఎదుర్కొంటున్నటువంటి సమయము. అది అనుకొనని గడియ, ఎంతో కష్టకాలము. మరలా సెకండ్ ఛాన్స్ అనేది లేని సమయము. ఆ సమయంలో ప్రభు రాబోచున్నాడు. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. ఇదిగో పెండ్లి కుమారుడు, అతను ఎదుర్కొన్న వెల్లుడి అను కేక వినబడెను. ఇదిగో పెండ్లి కుమారుడు. ఈ జూయిష్ మ్యారేజ్ ట్రెడిషన్లో కూడా వాళ్ళ వివాహ పద్ధతులు ఇలా ఉంటుందన్నమాట. ప్రదానం చేయబడిన తర్వాత ఆ యొక్క పెండ్లి కుమార్తె కన్యక తాను సిద్ధపరచుకుంటూ వరుడు కొరకు ఎదురు చూడాల. తన అంతరంగంలో, తన యొక్క కుటుంబ జీవితంలో తను పవిత్రంగా ఉండాలా. సమాజంలో తాను పవిత్రాలుగా సాక్ష్యాన్ని పొందుకుని జీవిస్తూ ఉండాలా. తన మాటల్లో, చూపుల్లో, పరివర్తన అంతట్లో పవిత్రంగా కన్యకగా ఉండాలి తాను. అలాగే పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో అని నన్ను తీసుకుపోవడానికి తను సిద్ధంగా ఉండాలి. ప్రదానం చేయబడిన తర్వాత పెండ్లి కుమారుడు తన యొక్క తండ్రి ఇంటికి వెళ్ళి పెండ్లి కుమార్తెని తీసుకుని తనతో కూడా ఒక మంచి ఇంట్లో, అలాగే పోషణకు సంబంధించినటువంటి ఒక ఉద్యోగాన్నో, వ్యాపారాన్నో, స్థిరమైనటువంటి ఆస్తును సంపాదించుకునేంత వరకు కూడా తను పెండ్లి కుమారుడిని పెండ్లి అంటే వదిలేసి వెళ్ళిపోతాడు. అలాగా ఆయన ఏ సమయంలో వస్తాడో తెలియదు. కాబట్టి ఈ యొక్క పెండ్లి కుమార్తె తను పవిత్రురాలుగా, కన్యకగా
ఆ పెండ్లి కుమారుని కొరకు సిద్ధపరచుకుంటూ తను వచ్చే గడియ కోసం ఎదురు చూస్తూ ఉండాలన్నమాట. అలాగే అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుడు వారిని ఎదుర్కొనడానికి వచ్చాడు అని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉన్నది. ఈ యొక్క యుగ సమాప్తి ఆ సమయమే, అది ప్రభు యొక్క రెండవ రాకడ సమయం. నేడు ఆ రోజుల్లో మనం ఉన్నాం. ఇది చివరి సెకండ్. ప్రభు వలన మనం ఒక మహాభాగ్యాన్ని పొందబోతున్నాం. ఆయన మనం కలుసుకోబోతున్నాం మధ్యాకాశంలో. కాబట్టి ఇది మనకి ఎంతో శ్రేష్టమైనటువంటి గడియ. ఈ కేక ప్రధాన దూత యొక్క స్వరము. ఎదుర్కొన వెళ్ళుడి, అతని ఎదుర్కొన వెళ్ళుడి అను కేక వినబడి. ఈ కేక ప్రధాన దూత యొక్క స్వరము. తెస్సలోని పత్రిక 4:16 మనం చూస్తున్నాం కదా. ప్రధాన దూత శబ్దంతోనూ ఆర్భాటంతోనూ మనుష్య కుమారుడు ఆయన మధ్యాకాశానికి వస్తున్నాడు. కాబట్టి ఆ స్వరం ఎవరు వినగలుగుతారు? అనుదినం లేఖనాల్లో నుంచి ప్రభు యొక్క స్వరాన్ని ఎవరైతే స్పష్టంగా వినగలుగుతున్నారో, ప్రభు ఎవరితో అయితే మాట్లాడుతున్నారో, అంతరంగంలో నీతి పరిశుద్ధత కలిగిన జీవితం జీవించేందుకు ఆసక్తి కలిగిన వారై దాన్ని పెంపొందించుకుంటూ అలవర్చుకుంటున్నారు, వారే వినగలుగుతారు. లోకస్తులు ఎవరు వినలేరు కదా స్వరాన్ని. ఎందుకని? వారికి ఆత్మీయ చెవులు లేవు. ప్రభు స్వరాన్ని వినడం వారికి తెలియదు. ఒక కుటుంబంలో సహవాసులు ఉన్నటువంటి ఆ వ్యక్తి వారి కుటుంబంలో ఉన్న తల్లిదండ్రుల యొక్క స్వరాన్ని వినగలుగుతారు. నా తల్లి స్వరమే, నా తండ్రి స్వరమే వారు చెప్పగలుగుతారు. అలాగే ప్రభు యొక్క స్వరాన్ని మనం వినడం నేర్చుకుంటే ఆ మధ్యాకాశంలోని ఆయన యొక్క స్వరం కూడా మనం విని ప్రభువుని కలుసుకునేదానికి మనల్ని మనం సిద్ధపరచుకుని మనం ఎగిరిపోయే వారంగా మధ్యాకాశానికి ఉంటాం. కాబట్టి ఆ కేక ప్రధాన దూత యొక్క స్వరము. మనం సిద్ధపడి ఉంటే ఆ గొప్ప అవకాశాన్ని మనం పొందుకుంటాం. ఆయన ఎదుర్కొన వెల్లుడి, లేచారు అనంట. ఎదుర్కొన వెల్లుడి. అప్పుడు ఆ కన్యకులు లేచి అనేది ఇక్కడ పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నటువంటి మాట. లేచుట అనేది మరణం నుంచి పునరుద్ధానం. మనం పునరుద్ధానంలో మన యొక్క దేహాలు కూడా క్రీస్తు ప్రభు యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడడానికి ప్రాణంతో కూడా దేహంతో కూడా మనం వెళుతున్నాం అని మనకి పరిశుద్ధ లేఖనం సెలవిస్తూ ఉన్నది. మనం జీవ పునరుద్ధానానికి వెళ్తున్నాం. తీర్పు పునరుద్ధానంలో మనం నిలబడబోతున్నాం. అది మరణం కొరకైనది, నరకం కొరకైనది కాదు, కానీ ప్రభు యొక్క బహుమతులు మనం పొందేదానికోసం, అలాగే పెండ్లి కుమారుని యొక్క విందులోనికి మనం ప్రవేశానికి పొందేదానికోసం. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దీపములను చక్కపరుచుకునిరి. ఇక్కడ చక్కపరుచుకుని అంటే అక్షరాల వాళ్ళు పునరుద్ధానం తర్వాత వారిని వారు దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వారిగా, తర్వాత వారి యొక్క ప్రాణం అంతా కూడా దేవుని కొరకైన ప్రేమతోనూ దేవుని యొక్క జీవంతోనూ ప్రతిష్ఠించబడినదిగా వారు తిరిగి ప్రభువుని కలుసుకున్నటువంటిది. వారు అనుదినం ఈ భూలోకంలో జీవించినప్పుడు ప్రభు సాక్ష్యం కొరకు జీవించారు. ప్రభు మహిమార్థమే జీవించారు. నీతి పరిశుద్ధత కలిగి పవిత్రంగా వారు జీవించారు. కాబట్టి వారు పునరుద్ధానం తర్వాత కూడా సాక్ష్యం కొరకైన జీవితమును పట్టుకుని ఆ పాత్రను ప్రభు ఎదుట వారు నూనె కలిగిన పాత్రగా ప్రభువుని ఎదుర్కొంటకు వారి యొక్క ప్రాణాన్ని దేవుని ఎదుట తీసుకెళ్లారు. వారి ప్రాణం సాక్ష్యం ఇస్తూ ప్రభు యొక్క సన్నిధిలో మధ్యాకాశంలో నిలబడింది. అంతటా అవివేకులు మా దీపములు ఆరిపోవచ్చున్నవి గనుక, ఇక్కడ బుద్ధి లేని కన్యకలు ఏమంటున్నారు? మా దీపములు ఆరిపోవచ్చున్నవి. వారు వెలిగించబడ్డారు, కానీ వారి యొక్క ఆత్మ వారికి ప్రభు ఎదుట పునరుద్ధానంలో తిరిగి లేచేదానికి సహాయపడింది, కానీ ప్రభు ఎదుట వారి సాక్ష్యం ఇచ్చేదానికి సరిపోలేదు. ఎందుకంటే వారి పాత్రలు ఖాళీగా ఉన్నాయి. వారి పాత్రలు దేవుడు ఆమోదించలేనట్టుగా వారి జీవితం అంతా కూడా ఉంది. మన ప్రాణం అంటే మన జీవితం. మన ప్రాణం అంటే మన జీవితం. మన పాత్రలు ఇక్కడ లోకంతో నిండి ఉంటే ఆ రోజు ప్రభు ఎదుట అవి ఖాళీగా మన మీద తీర్పును మోపేదిగా, ఆమోదించనివిగా ఉంటాయి. మన యొక్క ప్రాణాలు ఈ లోకంలో ప్రభు ఆత్మచేత జీవం చేత నింపబడి ఉంటే అక్కడ ప్రభు సన్నిధిలో ధైర్యంగా ఆయన ఎదుట నిలబడేవిగా, ఇదిగో ప్రభు నీ కోసం నేను ప్రతిష్ఠించుకుని జీవించాను, పరిశుద్ధంగా జీవించాను, నీతిగా జీవించానని చెప్పుకునే దానికి, సాక్ష్యం ఇచ్చేదానికి కారణం ఉంటుంది. అదే మన వ్యక్తిత్వం.
ప్రాణమే మన వ్యక్తిత్వం. మన వ్యక్తిత్వం ఎక్కడుంది? మన పర్సనాలిటీ ఎక్కడుంది? మన యొక్క ప్రాణంలోనే కదా ఉంది. ఆత్మ దేవునిది, పర్సనాలిటీ మనది. కాబట్టి పర్సనాలిటీలోనికి దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క జీవం రావాల, నింపబడాల. అలాగా మనం మన యొక్క పాత్రను దేవుని యొక్క జీవం చేత, ఆత్మ చేత నింపబడి ఉంటే పునరుద్ధానంలో మనం దేవుని ఎదుర్కొని ధైర్యంగా ఆయన సన్నిధిలో మనం నిలబడి ఉంటాం. ఇలాగా అవివేకంతో ఉన్నటువంటి ఈ యొక్క బుద్ధి లేనటువంటి ఈ కన్యకలు మా దీపములు ఆరిపోవచ్చు గనుక మా కొంచెం నూనె ఇస్తారా అని అంటున్నారు. ఎవరికి ఆ రోజున సహాయం చేయలేరు. ఈ సమాధికి యువతల బ్రతుకున్నప్పుడే ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకోగలుగుతాం, ఒకరికి ఒకరు మేలు చేసుకోగలుగుతాం, ఒకరికొకరు ఆత్మ నింపుదల కొరకైన ప్రార్థన చేయగలుగుతాం, ప్రోత్సహించుకోగలుగుతాం. ఒక్కసారి మరణాన్ని రుచి చూసిన తర్వాత, సమాధికి అవతలికి వెళ్ళిన తర్వాత ఒకరికి మరొకరు ఏ మాత్రం మేలు చేసుకోలేము. అందుకే ఈ వివేకం కలిగినటువంటి, బుద్ధి కలిగినటువంటి ఈ కన్యకలు ఏమన్నారు? 5 మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి ఎదుకు పోయి మీ కొరకు కొనుక్కొనిడి. ఇది మనకు, మా ఇద్దరకు సరిపోదు, ఎవరికి వారే ఇక్కడ సాక్ష్యం ఇవ్వాలా. ఒకరి కొరకు ఒకరు సాక్ష్యం ఇవ్వడానికి ఇంకేమీ లేదు. ఒకసారి ఈ భూలోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎవరికెవరు వత్తాసు పలకలేరు, దేవుని ఎదుట సపోర్ట్ చేయలేరు. ఎవరి వాళ్ళే అప్పచెప్పుకోవాలి. ఎవరి పాత్రను, ఎవరి ప్రాణాన్ని, ఎవరి వ్యక్తిత్వాన్ని వారే ప్రభు ఎదుట పెట్టాలా. మన ప్రాణమే మన మీద జవాబుగా ఉంది, సాక్ష్యం ఇచ్చేది ఉంది తప్ప మరి ఇంకా దైవజనుడు కానీ, ఇంటి పెద్ద కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, బిడ్డలు కానీ ఎవరిని గురించి ఎవరు సపోర్ట్ చేయడానికి లేదు. అక్కడ మన జీవించిన పాత్ర, మన ప్రాణం అనేది ప్రభు ఎదుట అక్కడ ఉంచబడుతుంది. అందుకే వాళ్ళు అన్నారు, మేమేం నీకు మేలు చేయము, అమ్మవారి ఎదుకు పోయి కొనుక్కోండి. మరి ఆ మహాశ్రమల కాలంలో అమ్మే 2 వ్యక్తులు ఉన్నారుగా, మోషే, ఏలియాలు. అవునా? వారి ఎదురుకు పోయి తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళు దేవుని యొక్క ఆత్మన అభిషేకాన్ని ఇచ్చువారుగా. ప్రకటన గ్రంథంలోను జకరియా గ్రంథంలోను రాయబడినట్లుగా 4వ అధ్యాయంలో జకరియా గ్రంథంలో వారు 2 ఒలీవ చెట్లలాగున్నారు. తైలమమ్ము దేవుని 2 కుమారులుగా కూడా వారు ఉన్నారన్నమాట. వారి ద్వారా అనేకులు రక్షించబడతారు, ప్రభు వైపు తిరుగుతారు, ఆత్మ నింపుదల కలిగి జీవిస్తారు. వారు ధన్యులు. వాళ్ళు మహాశ్రమల కాలంలో నుంచి పిలువబడిన వారు. ఇక్కడ కొనుక్కోవడం అనేది ఎంతో గొప్ప వెల చెల్లించాలి అని అర్థమవుతుందా? గొప్ప వెల చెల్లించాలి. ఇక్కడ ఈ లోకంలో చెల్లిస్తే మేలు కదా ఆ వెల. ఈ కొద్ది కాలంలోనే, మన జీవించిన కాలంలో ప్రభువుని అధికంగా ప్రేమించి, కోరుకుని, ప్రతిష్ఠించుకుని మనం నీతిగా, పరిశుద్ధంగా అంతరంగంలో జీవించి అదే జీవితాన్ని బయటకు క్రియల ద్వారా మనం జీవిస్తే ప్రభు వాళ్ళు ఎంత మేలు పొందుకుంటామో, ఎంత సాక్ష్యం ఇక్కడ సంపాదించుకుంటాం, అనేకులకు మాదిరిగా ఉంటాం, అనేకులను మనం క్రీస్తు ప్రభువులోనికి, ఆయన రాజ్యంలోనికి మనం నడిపించగలుగుతాం కదా. అదెంత భాగ్యం ఈ లోకంలో కదా. ఈరోజు క్రైస్తవ్యం గొడ్డుబారిపోయింది, ఈరోజు క్రైస్తవ్యం బలహీనపడింది. ఎందుకోసం అంటే ఇలాగ వెల చెల్లించలేక సాగిలు పడిపోతున్నారు, లోకానికి, సాతానికి, పాపానికి దాసోహం అయిపోతున్నారు. సంఘాల్లో ఉంటున్నారు, వయసులో ఎదుగుతున్నారు, కానీ ఆత్మలో మరుగుజ్జులుగా మరుగైపోతా ఉన్నారు. ప్రభు చేత వారు ఉమ్మివేయబడతారు. కొంతమంది రోగగ్రస్తులవుతారు, కొంతమంది ఆత్మలో చచ్చిపోయి నిద్రించువారుగా కూడా ఉంటున్నారు. కారణం ఏంటంటే వెల చెల్లించి ప్రభు కోసం జీవించట్లేదు. ఇటు లోకము కావాలి, ఇటు ప్రభు కూడా కావాలి అన్నట్టు సంఘ కార్యక్రమాల్లోనికి మతాసక్తి కలిగినట్టుగా వస్తున్నారు, కానీ నిజమైన ఆసక్తి ప్రభువుని ప్రేమించడంలో వారికి లేదు. వాక్యాన్ని చదవటంలో లేదు, ధ్యానించడం లేదు, వాక్యాన్ని బ్రతుకులో పెట్టుకుని జీవించడంలో అసలే లేదు. ప్రాణాన్ని ఎంతో ప్రేమిస్తూ లోకం ధనాశలతో నింపుకుంటున్నారు, కానీ ప్రభు యొక్క జీవంతో నింపబడ్డానికి కానీ, సిలువను మోయటానికి కానీ, సొంతాన్ని ఉపేక్షించుకోవడానికి కానీ ఏమాత్రం ఇష్టం లేని వారుగా ఉన్నారు. శ్రమ ఏ మాత్రం వారికి ఇష్టం లేనిదిగా ఉంది. సిలువ అనేది అసలే ఇష్టం లేదు. శ్రమ అనేది అస్సలు ఎప్పుడు సుఖభోగం కావాలి, ఆనందం కావాలి, ఆస్తులు కావాలి, అధికారం కావాలి, ఉన్నతంగా హెచ్చించబడ్డం కావాలి. లోకాన్ని ఇంకా హత్తుకుని దాన్ని జుర్రుకోవటం అనే దానికి చాలా ఆసక్తి కలిగిన వారై లేఖనాల్లో కూడా వాగ్దానాలని ఎదుగుతారు. ఎందుకంటే లోకాన్ని సంపాదించుకోవాలి, లోకాన్ని అధికంగా ఆస్వాదించాలి, లోకంలో ఉన్నతంగా ఎదగాలి. ఇలాగ ప్రభువుని ప్రేమించడం నేర్చుకోవట్లేదు, సంఘం కూడా నేర్పట్లేదు, నాయకత్వం కూడా పాడైపోయింది, పరిచారకులు కూడా అలానే తయారైపోయారు. ఎందుకంటే
వెల చెల్లించాలి. మీరు ప్రభువుని ప్రేమించడంలో మీరు వెల చెల్లించాలి, శ్రమ పడాలి. లోకాన్ని మీరు ప్రేమించకూడదు, ఇది వాక్యానికి విరుద్ధమైనది అని ఏదైనా శ్రమ పెట్టడంలో వీళ్ళకి ఎటువంటి జీతపద్యాలు కానీ మీరు కానీ జరగదనమాట. అందుకోసం వారిని మోసం చేస్తూ వీరు కూడా ఆ తప్పుడు మార్గంలోనే ఉండిపోతా ఉన్నారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా, పెండ్లి కుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. ఇది ప్రభు మధ్యాకాశంలోకి వచ్చుట. మధ్యాకాశం ప్రభు వచ్చాడు. ఆ ప్రధాన దూత శబ్దం వినపడింది, ఆ బోర వినపడింది, ఆ స్వరం విన్నారు. ప్రభుని ఎదుర్కోవడానికి వారు మధ్యాకాశంలోనికి వెళ్ళిపోయారు. ఎవరు వీళ్ళు? బుద్ధి కలిగినటువంటి కన్యకలు, సిద్ధపడినటువంటి వారు. హల్లెలూయా. మరి మనం సిద్ధపడ్డామా? అటువంటి సిద్ధపాటు మనసు మనకున్నదా? క్రయం చెల్లించి మనం ప్రభు కొరకు జీవిస్తున్నామా? ఈ చిన్న జీవితం కదా, ప్రభు కొరకు మనం జీవించగలుగుతున్నామా? ఆస్తుల కోసం కాకుండా, లోకం కోసం కాకుండా, ఈ ప్రాణాన్ని సుఖభోగాలతో ఆనందింప చేసుకోకుండా ప్రభువుని ప్రేమించి సిలువను మోసి త్యాగాన్ని కొంత మనం ప్రభు కోసమే వెల చెల్లించుతూ నీతిగా పవిత్రంగా ప్రతిష్ఠించుకుంటూ ప్రార్థనా జీవితం, వాక్యపఠన జీవితం, వాక్యాన్ని బ్రతుకులో పెట్టుకుని మనం జీవించటం, పాపాన్ని అసహించుకోవటం, దుష్టత్వాన్ని ద్వేషించటం, ఇంకా నీతి పవిత్రతని మనం కోరి ప్రభు జీవం చేత నింపబడటం, ప్రభు పోలిక స్వరూపంలోనికి మనం మార్చబడడానికి ఇష్టపడుతున్నాం. ఈ రీతిగా అంతరంగం యొక్క పరిశుద్ధత, నీతి అనేది మనలో అధికం చేసుకుంటున్నాము. అప్పుడు మనం ప్రభు యొక్క స్వరాన్ని వినగలుగుతాం. మనం సిద్ధపడిన వారమై ఆయనను ఎదుర్కోవడానికి మధ్యాకాశంలోనికి మనం వెళ్లువారుగా ఉంటాము. పెండ్లి విందుకు లోపలికి పోయిరే. అది 1000 ఏండ్ల పరిపాలనలోనికి ప్రవేశం. అది గొర్రెపిల్ల పెండ్లి విందులోనికి ప్రవేశం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో చెప్పబడినట్లు, మొదటి తెస్సలోని పత్రిక 4వ అధ్యాయంలో 17వ వచనం చెప్పబడినట్లు, మధ్యాకాశంలోనికి వచ్చిన పెండ్లి కుమారుని యొక్క సమూహంలోనికి వెళ్ళి పెండ్లి విందులోనికి ప్రవేశించడం. అది రాజ్యపు యుగము, పెండ్లి కుమారుని యొక్క వివాహోత్సవం. కాబట్టి అది బహుమతుల కొరకైనటువంటి చక్కటి సమయం. సిద్ధపడిన విశ్వాసులు మాత్రమే ప్రభువుని కలుసుకుంటున్నారు. ఆ విందులోనికి, ఆ వివాహోత్సవంలోనికి ప్రవేశిస్తున్నారు. ఏడవబడిన వారి పరిస్థితి ఏంటి? ఇక్కడ మనం గమనిస్తే, ఆ తర్వాత తక్కిన కన్యకులు వచ్చి ప్రభా ప్రభా మాకు తలుపు తీయమని అని. తలుపు తీశాడా ప్రభు? తలుపు తీయలేదు. తలుపు మూయబడిందనంట. వారు వచ్చే సమయంలోపే తలుపు మూయబడింది వారి ఎదుట. వారు వచ్చి ప్రభు తడుతున్నారు, ప్రభా ప్రభా మాకు తలుపు తీయి, తలుపు తీయని. వారిని గురించి వారు చెప్పుకునేదానికి, సాక్ష్యం ఇచ్చేదానికి, వారు చెప్పుకునేదానికి ప్రభుని సమయం అడుగుతున్నారు. సిద్ధపడడానికి సమయాన్ని అడుగుతున్నారు, మరొక ఛాన్స్ను అడుగుతున్నారు. కానీ ప్రభు వారికి ఎంతో నిశ్చయంగా చెప్తున్నాడు. 12వ వచనంలో, నిత్యంగా నేను మీతో చెప్పుచున్నా, నేను మిమ్మల్ని ఎరుగను. ఐ డోంట్ నో యూ అంటే, నేను మిమ్మల్ని ఎరుగను అంటే మీరు జీవించిన జీవితాన్ని నేను ఆమోదించడం లేదు, మీ జీవితం నా ఎదుట అంగీకరించబడడం లేదు. ఈ యొక్క పెండ్లి విందులోనికి ప్రవేశం కొరకైన ఆమోదం మీ జీవితం మీద లేదు, మీ యొక్క వ్యక్తిత్వం మీద లేదు, మీ ప్రాణం మీద లేదు. మీ ఇష్టానికి మీరు లోకాన్ని ప్రేమించి హత్తుకుని నింపుకుని జీవించారు కాబట్టి మీకు ప్రవేశం లేదు, నేను అంగీకరించడం లేదు, మీకు ఇక్కడ ఆమోదం లేదు అని చెప్తున్నాడు. అది ఎంత భయంకరమైన మాట, ఎంత భయంకరమైన మాట. వారు ఆలస్యం చేశారు, వారు చాలా ఆలస్యం అయిపోయారు. కాబట్టి ఇక్కడ మనం హెచ్చరిక తీసుకోవాలి. ప్రభువా, ఈరోజు నేను పశ్చాత్తాపడుతున్నాను, ఆ రోజు నాకొద్దు, అలాంటి పరిస్థితి నాకొద్దు. నా జీవితం ఈ రోజే నువ్వు ఆమోదించు, నన్ను నేను సిద్ధపరచుకుంటున్నాను, నన్ను అంగీకరించు. ఇక నుంచి నా జీవితం నీ కొరకే, నీ మహిమ కొరకే. నిన్ను ప్రేమించి ప్రతిష్ఠించుకుని జీవిస్తాను, పాపాన్ని ద్వేషిస్తాను. అంతరంగంగా నీతి పరిశుద్ధత కలిగి నేను జీవించడానికి నన్ను నేను
ప్రతిదినం నీకు సమర్పించుకుంటాను అని మనం చెప్పగలగాలి. అటువంటి జీవితాన్ని మనం జీవించాలి. అప్పుడు ఇక్కడ అంగీకరించబడతాము. మన వ్యక్తిత్వం, మన ప్రాణం, మన జీవితం అంతే ప్రభు చేత ఆమోదించబడుతుంది. తర్వాత పునరుద్ధానం తర్వాత ఆ రెప్పపాట్లో మనం మార్పు చెంది ఆయనతో కూడా మధ్యాకాశంలో ఉండి ఆ యొక్క పిండి విందులోనికి, ఆ మహా గొప్పదైనటువంటి ఆ యొక్క రాజ్యపు యుగంలోనికి మనం ప్రవేశిస్తాము. అందుకే ప్రభు అంటున్నారు, ఆ దినమైన గడియన మీరు ఎరుగురు గనక కనిపెట్టుకొని ఉండి. వాచ్ దట్ హవర్, వాచ్ దట్ డే. ప్రతిరోజు ప్రతి గడియ మనం ఇలాగూ సిద్ధపడుతూ ఉండాలి. వేచి ఉండడం కాదు, సిద్ధపడుతూ ఉండాలి. ఈ వేచి ఉండడంలో ఏ సిద్ధపాటు లేదు, కానీ సిద్ధపడడంలోనే నిజమైనటువంటి నేను కనిపెట్టుకుని జీవిస్తున్నాను అన్న జీవితానికి అర్థం, పరమార్థం ఉన్నది. మనల్ని మనం పరీక్షించుకోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు 24వ అపోస్తల కార్యంలో, 23 అపోస్తల కార్యాల్లో ఆయన అంటున్నాడు, నేను మనుషుల ఎదుట, దేవుని ఎదుట నిరంతరము కూడా నా మనస్సాక్షిని, నా హృదయమును నీతిగా పరిశుద్ధంగా ఉంచుకుంటున్నాను. ఇది నేను అభ్యాసం చేస్తున్నాను. కాబట్టి నిరంతరం మనం అభ్యాసం చేయాలి. అలాగే 2 కొరింథీ 7 మొదటి నుంచి 3 వచనాలు కూడా మనం చూస్తే దేవుడు అన్నాడు, మన శరీరానికి ఆత్మకు కలిగినటువంటి మాలిన్యమును మనం శుద్ధి చేసుకోవాలి అని. రోమా 12 అంటున్నాడు, మొదటి 5 వచనాలు మనం చూస్తే మన యొక్క దేహాన్ని, మన యొక్క ప్రాణాన్ని సజీవ యాగముగా పరిశుద్ధంగాను నీతిగాను మనం దేవునికి సమర్పించుకోవాలి. అలాగున మనం రూపాంతరపరచబడాలి, అంటే పవిత్రపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి. దేవుని కొరకు నిరంతరం మనం ప్రతిష్ఠించుకోవాలి. అలాగ మనం పవిత్రమైనటువంటి కన్యకలుగా, బుద్ధి కలిగినటువంటి కన్యకలుగా, వివేకం కలిగినటువంటి కన్యకలుగా ప్రభుకే ప్రతిష్ఠితులమని, ఎక్కడ అపవిత్రత అనేది మన జీవితాల్లోనికి రాకుండా నిత్యము మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ లోకాన్ని, పాపాన్ని మన జీవితంలోనికి రానివ్వకుండా ప్రభు కోసం మనం జీవించాలి. అలాగ జీవిస్తే ప్రభు యొక్క స్వరాన్ని మనం వినగలుగుతాం. మధ్యాకాశంలోనికి ప్రభు వచ్చినప్పుడు ఇది ఆ సమయమే, ఇది ఆ చివరి సెకండ్. దిస్ ఈస్ లాస్ట్ సెకండ్ వీఆర్ ఇన్. కాబట్టి ప్రభు అడుగుతున్నారు, ఆర్ యు ప్రిపేర్డ్? ఆర్ యు బీయింగ్ రెడీ? ఆర్ యు బీయింగ్ రెడీ? ఆత్మీయ సోమరితనాన్ని, నిర్లక్ష్యాన్ని మనం తీసివేసుకుందాం. ప్రభా, నేను సిద్ధంగా ఉన్నాను. నీవు నన్ను ఈరోజు సిద్ధపరిచావు, హెచ్చరించావు. కాబట్టి నా యొక్క ఆత్మీయ సిద్ధపాటు నీకు తెలియజేస్తా ఉన్నాను. ఎస్ లార్డ్ జీసస్, ఐ myself keeping my lamp burning, ఓ లార్డ్ జీసస్ అని చెప్పాలా. ఓ ప్రభా, నా ఆత్మ నేను వెలిగించుకుంటున్నాను, నేను నింపుకుంటున్నాను. నీ యొక్క జీవపు తైలంతో, నీ యొక్క జీవపు ఆత్మతో నన్ను నేను నింపుకుంటున్నాను. నా ప్రాణమును, పాత్రను నింపుకుంటున్నాను ప్రభా. నాలోనికి విస్తరించు, నాలోనికి నిండు విస్తరించు, ఓ నిండించు ప్రభా. నీ కొరకే ఈ జీవనం, నీ కొరకే నా వ్యక్తిత్వం, నా ప్రాణమంతయు నిన్నే ప్రేమిస్తుంది, నిన్నే కోరుకుంటుంది అని మనం చెప్పగలగాలి. ఎస్, ఎస్ లార్డ్ జీసస్, ఐఎమ్ బీయింగ్ రెడీ. ఎస్ లార్డ్ జీసస్, ఎస్ ఐఎమ్ ప్రిపేరింగ్ myself to your hour. Oh Lord Jesus, come Lord Jesus, Maranatha, oh Lord Jesus. ఓ ప్రభు యొక్క కృప మనందరికీ తోడై, ఆయన యొక్క పరిశుద్ధాత్మ యొక్క నింపుదల, ప్రభు యొక్క జీవము మన యొక్క ప్రాణాత్మను నింపి, ప్రభు యొక్క పోలిక స్వారూప్యంలోనికి ఆయన యొక్క నిజ శిష్యులుగా మనలను నడిపించుకున్నటకు నింపి నడిపించునుగాక. ఆమేన్.